ఫ్రెండ్స్, విజయ్ దళపతి పాలిటిక్స్‌లోకి చేరిన తర్వాత అంటే తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన రోజే స్టాలిన్ అంకుల్ అంటూ అందరినీ ఒక ఊపు ఊపాడు. అయితే నిజానికి ఆ సమయంలో బహుశా తమిళనాడు ప్రజలకి విజయ్ దళపతి సీఎం అవుతాడని ఖచ్చితంగా తెలుసు. కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళకి మాత్రం కొంత లేట్‌గానే తెలిసింది. ఇవాళ కాక నిన్న గాక ఇవాళొచ్చాడు. ఏం గెలుస్తాడు? పెద్ద పెద్ద తల నెరిసిన వాళ్ళే ఇంకా సీఎం కుర్చీలోకి రాలేకపోయారు. ఇతను మామూలుగా అంటే బయట గురించి చెప్తున్నాను. రంగులు వేసుకునే హీరో. ఇతనికేం తెలుసు రాజకీయాల గురించి అంటూ ముక్కున వేలేసిన వాళ్ళే. అలాంటి వాళ్ళు ఈరోజు ఊహించని విధంగా నోరు మూసేశారు. అయితే ఎప్పుడైతే విజయ్ దళపతి రాజకీయాల్లోకి వచ్చి రావటము, అయితే ఇక ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మిసెస్ అంటే సంగీత గారు విడాకుల పిటిషన్‌ని రిలీజ్ చేయటము. దాంతో ఇక 'త్రిష', విజయ్‌ల మధ్య ఏదో ఉంది అనటము. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే ఈరోజు పిటిషన్ వార్త రిలీజ్ అయిందంటే నెక్స్ట్ డే వచ్చేసరికి విజయ్ అలాగే త్రిషాలిద్దరూ కలిసి ఒక పెళ్లి ఫంక్షన్‌కెళ్లారు. ఆ పెళ్లి ఫంక్షన్ చాలా అంటే చాలా అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. ఆహా! అదా సంగతి అనేసి. అయితే ఎప్పుడైతే ఇంగా విజయ్ దళపతి గెలిచాడో అంటే తమిళనాడులో సూపర్ మెజారిటీ వచ్చింది. తనే ఇంకా సీఎం కుర్చీకి అధిష్ఠుడు అవ్వబోతున్నాడు. తన పార్టీనే రూలింగ్ పార్టీ అవ్వబోతుందని తెలిసిందో ఇమ్మీడియేట్‌గా మనందరం అంటే మీరు కాదు, నేను కాదు ప్రతి ఒక్కరు అనుకున్న విషయం ఏంటి అంటే త్రిషకి ఒక అద్భుతమైన పోస్ట్ వస్తుంది. అట్లీస్ట్ వాళ్ళ పార్టీలో అయినా సరే కొన్ని కీలకమైన పదవులను అప్పచెప్తాడు అంటూ షాకింగ్ వార్త అయితే బయటకొచ్చింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ విజయ్ దళపతి రూటే సెపరేట్. నిజం చెప్పాలి అంటే తను ఒక కింగ్ లాంటి వాడనే చెప్పాలి. కింగ్ కాబట్టే కదా ఆ కుర్చీని తను వరించాడు. మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ తన భార్య సంగీతకి ఇప్పుడు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పబోతున్నాడు. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులతో చాలా పెద్ద మీటింగ్ జరిపినట్టు అర్థమవుతుంది. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, విజయ్ దళపతి మిసెస్ చాలా చదువుకున్నామె. అంతేకాకుండా భారీగా ఆమెకు ఆస్తులు కూడా ఉన్నాయి. తన తండ్రి ఏకంగా 9 దేశాల్లో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకుని, దానికి సంబంధించిన లావాదేవీలన్నిటిని కూడా భారత్‌లోను, లండన్‌లోను, సింగపూర్‌లోను, శ్రీలంకలోను ఇలా రకరకాలుగా అంటే ముఖ్యంగా మన ఆసియా ఖండంలో చాలా ఎక్కువగా వాళ్ళ వ్యాపారాలు నడుపుతున్నారు. అయితే రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ప్రజా సేవతో పాటుగా మంచిగా వ్యాపారస్తుల ఒక ఫండింగ్ కూడా కొంత అవసరమే. ఎందుకనంటే కొన్ని కొన్ని సందర్భాలలో ప్రజలకు మనం సేవ చెయ్యాలి అనుకున్నా కూడా ఆ సేవ చేసే కొన్ని కొన్ని అవకాశాలు మనకు తక్కువ. అయితే ఇప్పుడు విజయ్ మళ్ళీ తిరిగి తన భార్యను తన లైఫ్‌లోకి తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ తను చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించబోతున్నాడు. ముఖ్యంగా టీవీకే పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన చీఫ్ ప్రెసిడెంట్ పోస్ట్ విజయ్ నేతృత్వంలో నడుస్తుంటే వైస్ ప్రెసిడెంట్ అలాగే దాంతో పాటుగా లేడీ వింగ్‌కి సంబంధించిన కొన్ని కీలకమైన బాధ్యతల్ని కూడా ఇప్పుడు విజయ్ చేపట్టబోతున్నాడు. అంటే విజయ్ తన భార్యకి ఇవ్వబోతున్నాడనమాట. దీని వెనకాల కారణం ఏంటి అనేది గనక చూస్తే ఎప్పటినుంచో కూడా సంగీత గారిని వాళ్ళ నాన్నగారికి ఈ పాలిటిక్స్ అన్న రాజకీయాలన్న చాలా ఇంట్రెస్ట్. ఎందుకనంటే ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త. ఓకే. ఇక రాజకీయాలంటే ఆయనకి చాలా మక్కువ ఎక్కువ. ఇక ఈ నేపథ్యంలో సంగీత గారిని ఎప్పుడైతే టీవీకి, పార్టీకి ఆవిడనే ఒక మూల స్తంభంలాగా నిలిపిస్తే కుటుంబం అంతా కూడా టీవీకే పార్టీ కోసం కష్టపడతారు. ప్రజాసేవ ఒకళ్ళు చేయటం కాదు, ఇంకొక 10 మంది చేసేలాగా విజయ్ ప్లాన్ చేశాడు. మరంతే కదా! ఇప్పుడు విజయ్ ఒక్కడే ప్రజాసేవ చేస్తున్నాడు. తన పార్టీ శ్రేణులు అలాగే తనకు సంబంధించిన తన పార్టీ వాళ్ళు, కార్యకర్తల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ పనిచేస్తుంటారు. కానీ విజయ్ సొంత వాళ్ళు పనిచేశారనుకోండి, అది ప్రజలకి ఇంకాస్త దగ్గరవుతుందనమాట. మొన్న కోయంబత్తూర్‌కి సంబంధించిన ఒక అమ్మాయి 10 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది కదా! ఆ అమ్మాయి కేసు జరిగినప్పటి నుంచి విజయ్‌లో ఒక తెలియని ఆలోచన ఏర్పడింది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళు. కానీ కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలున్నారు, మంత్రులున్నారు, కార్యకర్తలున్నారు. ఎంతోమంది స్వచ్ఛందంగా టీవీకే పార్టీలో చేరి మేము ప్రజా సేవ చేస్తాం సార్. మాకు ఎటువంటి పోస్టులు వద్దు, ఎమ్మెల్యే సీట్లు వద్దు, ఏమి వద్దు. మాకు మీతో నడవాలని ఉంది అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
అలాంటి వాళ్ళు ఎంతోమంది మహిళలు ఉన్నారు. సో, ఆ మహిళలకి ఒక గైడెన్స్ కావాలి. ఒక మెంటర్ ఉండాలి ఖచ్చితంగా. అలాంటి మెంటర్ తన భార్య ఎందుకు కాకూడదు? 27 సంవత్సరాల పాటు విజయ్ తనతో కాపురం చేశాడు. అంటే తన ఒక బలం, బలహీనత 2 తెలుస్తాయి. నిజానికి సంగీత గారు బాగా చదువుకున్నారు. విదేశాల్లోనే ఆవిడ ఎంబీఏ పూర్తి చేశారు. ఆవిడ ఎన్నో వ్యాపార సంస్థలకు ఆవిడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు వాళ్ళ నాన్నగారికి సంబంధించి. అలాంటి మనిషి రాజకీయాల్లో ఖచ్చితంగా రావాలి. లేటెస్ట్ టెక్నాలజీ వాడడంలో కూడా సంగీత గారు చాలా అంటే చాలా దిట్ట. దీనికి తోడు సంగీత గారి పిల్లలు అంటే మన విజయ్ పిల్లలు విజయ్, సంజయ్ అలాగే మళ్ళా దివ్య ప్రస్తుతానికి ఇప్పుడు రాజకీయాల్లో లేదు కానీ వాళ్ళ అబ్బాయి అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. ఇక అందుకనే విజయ్ ఈ సంగీత గారికి ఈ పట్టం కట్టాడనమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా త్రిష విషయంలో ఇలా చేస్తాడనుకున్నారు. కానీ విజయ్‌కి తన భార్యే ముఖ్యం. తన భార్యకే ప్రత్యేకమైన స్థానం ఉంది అని తెలుసుకొని ఈ రకంగా ముందడుగు వేశాడు. ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు విజయ్‌కి. ఎందుకనంటే ఇది మామూలు విషయం కాదు. ఇది మామూలు గెలుపు కాదు. ఎప్పుడైతే తన భార్యకి ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో భార్య సపోర్ట్ ఉంటేనే పైకొస్తారు. అలాగే భా భార్య కాకుండా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని రకాల సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా ముందడుగు వేస్తారు. అలాంటిది ఎప్పుడైతే ఇంకా ఇట్లాగా ఇట్లాగా తన భార్యకి ఇంత కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాడో ఖచ్చితంగా తనకి సంబంధించి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిందా అంటే ఫ్రెండ్స్ ఇప్పటికి ఇంకా తన పార్టీకి సంబంధించిన శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా భవిష్యత్ కార్యాచరణ అంటే దాదాపుగా ఒక 1 ఇయర్ టు 2 ఇయర్స్ పాటు ఎట్లాంటి పరిస్థితులు ఏంటి అనే విషయం పైన తెలుసుకోవాలి కదా! వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక విజయ్ దానికి తగ్గట్టుగానే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయంతో ఒక్క విజయ్ పార్టీనే కాదు, అటు సంగీత గారే కాదు, టోటల్ ఫ్యామిలీ వెరీ, వెరీ, వెరీ హ్యాపీగా ఉన్నారనమాట. మరి వాళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అనే దానికి ఇది చాలా పెద్ద విషయం కదా! ఎందుకనంటే వాళ్ళు గనక కలవలేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ మధ్య దూరం అలానే ఉంటుంది. ఇంత గొప్ప నిర్ణయం అయితే విజయ్ తీసుకునేవాడు కాదు కదా! ఈ వీడియో నచ్చిందా? నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.